హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నీళ్ళలో ఎప్పుడైనా మీరు అప్పడాలు వేసి చూసారా? చేయకపోతే ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఎక్కువ డబ్బులు పెట్టి మనం బయటికి వెళ్ళి కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 2 బంగాళదుంపలు తీసుకోండి. ఆ బంగాళదుంపల పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోండి. ఇక్కడ తీసుకునే బంగాళదుంపలు తురిమైనా తీసుకోవచ్చు, లేదంటే ఉడికించైనా తీసుకోవచ్చు. తురుముకోవడం వల్ల మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 2 నిమిషాల్లో తురిమేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. తర్వాత దీనిలో 3 పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి. దాన్ని కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచింది ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగేలాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూను చికెన్ మసాలా వేసుకోండి. ఒకవేళ ఇక్కడ చికెన్ మసాలా లేదనుకోండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. అలానే ఎక్కువసేపు వేయించితే నల్లగా అయిపోతాయి, చూసుకోండి. తర్వాత తురిమి ఉంచుకున్న బంగాళదుంపను వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ కూడా ఈ బంగాళదుంపకు పట్టేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం బంగాళదుంపలు ముందే ఉడికించలేదు కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని ఇక్కడ మనం బంగాళదుంపని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తురుము తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు, త్వరగానే ఉడికిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మొత్తం నీరంతా కూడా దగ్గరికి అయిపోయేలాగా ఉడికించుకోండి. మూత తీసి చూడండి దగ్గరికి అయిందో లేదో ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. అదే ఉడికించుకున్న బంగాళదుంప తీసుకున్నాం అనుకోండి, ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఈ కర్రీ కావాలనుకుంటే రైస్లోకి కూడా బాగుంటుంది, ఇంకా మనం చపాతీల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం స్నాక్స్ కోసం ఎటువంటి పిండిలు వాడే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ చూద్దాం. ఇప్పుడు దీనికోసం మనం 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. దీనిలో ఒక 4-5 స్పూన్ల వరకు నీళ్లు వేసుకోండి. చూసి వేసుకుంటూ ఉండండి, ఒకేసారి నీళ్లు వేసుకోకూడదు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ వాటర్ అంతా కూడా మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఉండేలాగా కలుపుకోండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం పిల్లలకు చేయడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్పడాలు తీసుకోవాలి. డైలీ మనం యూజ్ చేసుకునే అప్పడాలే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత అప్పడాలని ఒక్కొక్క దాన్ని ఈ నీళ్ళలో వేసేసుకోవాలి. మొత్తం అన్నింటినీ ఒకేసారి వేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ వేసుకొని లోపలికి ముంచేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఉంచండి. ఇలా 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పడాలు కొంచెం మెత్తబడాలి. అలానే మరీ మెత్తగా అయిపోకూడదు. నీళ్ళల్లో వేసిన వెంటనే అప్పడాలు మెత్తగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తీసుకున్న కూరకి కనీసం ఒక 10-12 వరకు స్నాక్స్ చేసుకోవచ్చు. అంటే 10-12 వరకు అప్పడాలు అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క అప్పడాన్ని తీసుకోండి. తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం కదా కార్న్ఫ్లవర్ వాటర్ని చుట్టూరు కూడా వేసేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లవర్ వాటర్ లేదనుకోండి, మైదా అన్న 1 స్పూన్ వరకు నీళ్ళలో కలిపేసుకొని వేసుకోవచ్చు. ఇలా చుట్టూరు పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కూరని మధ్యలోకి పెట్టేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేయకుండా మధ్యలో వరకే పెట్టుకోండి. ఇప్పుడు అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకోవాలి, రోల్లా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కార్న్ఫ్లవర్ వాటర్ రాసుకున్నాం కాబట్టి అతికిపోద్ది. ఇలాగా అటు ఇటు కూడా కూర బయటికి రాకుండా ఇలాగా అటు ఇటు కూడా అతికేయండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మధ్యలో కర్రీ పెట్టుకోవాలి, రోల్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఇలాగ అతుక్కోవాలి. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అప్పడాలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అన్నీ కూడా ముందే చేసుకోవాలి. లేదంటే మనకి వేయించేటప్పుడు లేట్ అవుతుంది. అప్పుడు మనకి నూనె బాగా వేడైపోద్ది. కాబట్టి ముందే ఇలాగే రెడీ చేసేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో నూనె వేసుకొని నూనె మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ వేడి ఉందనుకోండి మనకి అప్పడాలు త్వరగా మాడిపోతాయి. మీడియంగా పెట్టుకొని ఇలాగ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి.
అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి చూసుకోండి. అప్పడాలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి మనం ఎక్కువసేపు పట్టదు, త్వరగానే వేగిపోతాయి. రెండోసారి మళ్ళీ మనం వేసేటప్పుడు ఎక్కువ వేడి లేకుండా చూసి వేసుకోండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. చెక్ చేసుకుంటూ ఉండండి. సాయంత్రం అవగానే బయటికి వెళ్ళి మనం స్నాక్స్ కొని తెచ్చుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా చేసి చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.